నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్ల శనగల గుగ్గిళ్ళు. ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకునే నైవేద్యాలలో ఇది కూడా ఒకటి. ఈ తెల్ల శనగలని కాబూలీ చెన కూడా అంటారు. వీటిని ఎక్కువగా ప్రసాదంగా నైవేద్యంగా చేస్తూ పెడతారు కదా. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కాబూలీ శనగలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా నానిపోయాక ఇలా ఉంటాయి. ఇప్పుడు శనగలని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం కుక్కర్లో వేసాక సరిపడా ఉప్పు వేసుకొని శనగలు మునిగే వరకు మంచినీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా మొత్తం గ్యాస్ పోయాక తీసి చూస్తే ఈ శనగలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడు పోపు వేయడం కోసం ఒక బాండి పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకొని ఈ పోపులో శనగలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ శనగలలో పచ్చి కొబ్బరి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా చల్లి దేవుడికి నైవేద్యంగా పెట్టడమే. ఎంతో టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోయే శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా చూసి ట్రై చేయండి. దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈ ప్రసాదం చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కదా. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్